అందరికీ నమస్కారం. జై గురుదత్త. పిల్లలు కొంతమంది చాలా మొండిగా ఉంటారు, మాట వినరు, తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెడుతుంటారు. నాకు ఇది కావాలి అంటే ఇది వద్దు అంటారు, అది వద్దు అంటే అది కావాలి అంటారు, అల్లరి చేస్తారు, ఎక్కువ చాలా మొండిగా ఉంటారు. అలాంటి పిల్లల జాతకంలో రాహుదోషం అనేది ఉంటుంది, అంటే సర్పదోషం అనే అర్థం. అలాంటి సర్పదోష నివారణ కోసం ప్రేక్షకులు ఏం చేయాలి అంటే 9 మంగళవారాలు కానీ 9 ఆదివారాలు కానీ నాగమయ్యకు పాలు పోయండి, విగ్రహానికి కానీ పుట్టలో కానీ పాలు పోయండి. ఆ రోజు నీచు కానీ మాంసం కానీ గుడ్డు కానీ ఇంట్లోకి తీసుకొని రావద్దు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో మొండితనం తగ్గడం మొదలవుతుంది, శాంతపడతారు. కాబట్టి ఇది మంచి పరిహారం చేసుకోండి. ఇలాంటి మంచి పరిహారాల కోసం, మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.